అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ పొద్దున్నే లేవంగానే సడన్ గా కరెంట్ పోయింది. ఇల్లంతా చీకటి. చేసేదేం లేక హాల్లో ఉన్న గోడకున్న పటాన్ని తుడుద్దామని బూజుకర్ర పట్టుకుని ఊడుస్తుంటే గా పటం వెనకాలకెళ్ళి ఒక పాత బొమ్మల పుస్తకం కింద పడ్డది. అబ్బా, అందులో నేను చిన్నప్పుడు గీసిన పిచ్చి పిచ్చి గీతలు, రంగులు, వాటిని చూసి నాకు ఒక్కసారిగా నవ్వొచ్చింది. రోజు ఏదో ఒక పనిలో పడి మనలోని సృజనాత్మకతను, గా చిన్ననాటి కళను ఎంత మర్చిపోతున్నామో అనిపించింది. ఈ పాత జ్ఞాపకాల కిక్కుతోటి మీలో దాగున్న ఉత్సాహాన్ని మళ్ళీ నిద్రలేపడానికి మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం వచ్చేసింది. లేట్ చేయకుండా గియాల్టి మన ముచ్చట్లను మొదలెడదామా? మనకు చిన్న గాయమైన జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరికి పోంగనే రకరకాల యాంటీబయోటిక్స్ వాడతాం కదా. అసలు ఈ యాంటీబయోటిక్ల మూలం కోట్ల మంది ప్రాణాలను నిలబెట్టిన పెన్సిలిన్ మందును కనిపెట్టింది ఎవరో తెలుసా? గాయనే సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వైద్య ప్రపంచ రూపురేఖలనే మార్చేసి నోబెల్ బహుమతి అందుకున్న ఈ గొప్ప శాస్త్రవేత్త సరిగ్గా 1881వ సంవత్సరం ఆగస్టు 6న జన్మించిండ్రు. ల్యాబ్లో అనుకోకుండా జరిగిన ఒక ప్రయోగం ద్వారా పెన్సిలిన్ని కనిపెట్టి ప్రపంచంలోనే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మహామేధావి గాయన. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గాయన చేసిన సేవలను యాది చేసుకుంటుండ్రు. ఈ ముచ్చట్లతోటి మీ మెదడుకు మెతిపెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేదో చూసేద్దాం పాండ్రి. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, ఖమ్మం మాండలికంలో గుంపెన అనే పదం దేనిని సూచిస్తుంది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ని నేను చెప్తున్నాను. ఆప్షన్ ఏ చిన్న గుడిసె, ఆప్షన్ బి గడ్డి కట్ట లేక పంట కుప్ప, ఆప్షన్ సి చెరువు, ఆప్షన్ డి పండుగ ఆట. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన మార్నింగ్ ముచ్చట్లు. ఈ రోజుల్లో ఏడ చూసినా కార్పొరేట్ కల్చరే కనబడతా ఉన్నది. ఏది కొందామన్నా, ఏది తిందామన్నా గందులో కార్పొరేట్ కల్చర్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దీని గురించి చెప్పాలంటే ఇది ఒక పని చేసే పద్ధతి, ఆలోచన విధానాలను పంచుకునే ఒక వామ్ రూమ్. ఇట్లాంటి కార్పొరేట్ కల్చర్లో పనిచేస్తే మంచిదే. వర్క్ బ్యాలెన్స్, జెండర్ రెస్పెక్ట్, ఎథిక్స్, టీమ్ వర్క్, లీడర్షిప్ తెలుస్తాయి. దాని గురించి మన శ్యామ్ కొలాటి సార్ కొంచెం వివరంగా చెప్తారంట. వినిచేద్దాం పాండ్రి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకొక ఎక్సైటింగ్ టాపిక్తో వచ్చాం. అది కార్పొరేట్ కల్చర్. కల్చర్ అంటే మనం ఎన్నో కల్చర్స్ చూస్తుంటాం కదా, అలాగే వర్కింగ్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉండకూడదు కూడా. ఓకే, సో కార్పొరేట్ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, నేను కార్పొరేట్ కల్చర్ని ఫాలో అయితే ఓకే, నన్ను రికగ్నైజ్ చేస్తారు. ఓకే, నాకు రావాల్సిన ఎలివేషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఓకే, నాకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, అలా కాకుండా కార్పొరేట్ కల్చర్ని నేను ఫాలో కాకపోతే నేను చాలా హార్డ్ వర్కింగ్ కావచ్చు, నేను చాలా ఇంటెలిజెంట్ కావచ్చు. కానీ కల్చర్ లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఆఫీస్కి గౌరవం తగ్గుతుందన్నమాట. అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను ఒక ఏబీసీ అనే కంపెనీలో వర్క్ చేస్తే, నేను ఎక్కడికైనా ఆ ఆఫీస్ పని మీద వెళ్తే ఐ రిప్రజెంట్ ఏబీసీ. నేను మంచిగా ఉంటే ఏబీసీకి ఓకే గుడ్ నేమ్ వస్తుంది, లేదంటే ఏబీసీ గౌరవం తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది కార్పొరేట్ కల్చర్కి విరుద్ధం. సో అట్లాగే చాలా విషయాలు ఇంకా కార్పొరేట్ కల్చర్లో ఉంటాయి. ఒకటేంటి అని అంటే, మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు 9 hours డ్యూటీలో 8 hours మనం వర్క్ చేయాలి. 1 hour యాక్చువల్గా బ్రేక్ ఉంటుంది. ఒక 30 minutes ఏమో లంచ్కి ఉంటుంది. ఒక 15 minutes అనే బ్రేక్ 2 సార్లు వస్తూ ఉంటుంది. సో మనం దాని అర్థం ఏంటి అని అంటే, 15 minutes బ్రేక్ అంటే 16 minutes కాదు. ఓకే, 30 minutes ఓకే లంచ్ బ్రేక్ అంటే 35 minutes కాదు. ఓకే, సో వాళ్ళకు ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఓకే, కార్పొరేట్ కల్చర్ అంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ ఓకే దేర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ది వెస్ట్రన్ కంట్రీస్. ఓకే, వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ. సో మనం టైంని ఎట్లా అంటే అట్లా మనం వేస్ట్ చేయడానికి వీల్లేదన్నమాట. సో అది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓకే, సో నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు అనేది కూడా మ్యాటర్స్. ఓకే, సో అన్టైడీగా డ్రెస్ వేసుకుని వెళ్ళడానికి వెళ్ళలేదు.
ఓకే, ఆఫ్ కోర్స్ మనకి మండే టు థర్స్డే వరకు ఫార్మల్ డ్రెస్లో ఉండాలి అనేది ఒక గైడ్ లైన్ ఉంది. అలాగే ఫ్రైడే రోజున ఆఫీస్ క్యాజువల్స్ అంటాం. ఆఫీస్ క్యాజువల్స్ అంటే ఏంటంటే మనం టీషర్ట్ వేసుకోవచ్చు, కానీ టీషర్ట్కి కాలర్ ఉండాలి. కాలర్ లేని టీషర్ట్ క్యాజువల్ డ్రెస్. సో క్యాజువల్ డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళకూడదు, ఆఫీస్ క్యాజువల్లో వెళ్ళాలన్నమాట. ఆఫీస్ క్యాజువల్ అంటే టీషర్ట్ విత్ అ కాలర్, ఓకే, అండ్ ప్రాపర్ జీన్స్ అండ్ టక్డ్ ఇన్. ఓకే, సో ఇట్లా మనం ఆఫీస్కి వెళ్ళాలి. అంతేకాదు ఎప్పుడు కూడా స్నీకర్స్తోనూ లోఫర్స్తో కూడా వెళ్ళకూడదు. మంచిగా షూస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళడం ద్వారా సో మనం కల్చర్ని ఫాలో అయినట్టు అనమాట. సో అంతేకాకుండా పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆఫీస్కి క్యారీ చేయొద్దు. ఓకే, అలాగే ఒకవేళ మీరు కస్టమర్ సర్వీస్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే చాలాసార్లు కస్టమర్స్ చాలా ఐరేట్గా మాట్లాడుతూ ఉంటారు, అంటే యాంగ్రీగా మాట్లాడుతుంటారు. సో చాలా పరుషంగా మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ఫీల్ అయిపోవడం, ఎమోషనల్ అయిపోవడం అనేది అవసరం లేదు. ఓకే, వాళ్ళు యాంగ్రీ ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సర్వీస్ ద కంపెనీ ఈస్ ఆఫరింగ్. అంతేగాని మీతో వాళ్ళకేమీ శత్రుత్వం లేదు. కాబట్టి మీరు దాన్ని అంతగా ఓకే హార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎమోషనల్ కావాల్సిన అవసరం లేదనమాట. సో ఇది కూడా కార్పొరేట్ కల్చర్లో భాగమే. అంతేకాదు మనకి ఈమెయిల్ ఈజ్ బేసికల్లీ మెంట్ ఫర్ ఓకే అఫీషియల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఎవరైనా బై మిస్టేక్ మన జోక్స్ని ఫార్వర్డ్ చేసినప్పుడు, లేదంటే కొన్ని జ్ఞాన్ మెటీరియల్ ఉంటుంది, ఏది ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే మీరు ఓకే ఇట్లా ఉండండి అట్లా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్, కొన్ని పర్సనల్ సజెషన్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివి బేసికల్గా ఈమెయిల్లో రాకూడదు, ఆఫీస్ ఈమెయిల్లో. ఓకే, అదంతా పర్సనల్ ఈమెయిల్స్లో మనం ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ బట్ ఆఫీస్ ఈమెయిల్స్ ఇలాంటివి ఉండకూడదు. సో ఒకవేళ ఎవరైనా అట్లా మీకు పంపిస్తే వాటిని మీరు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడం అనేది చాలా తప్పు. సో ఆఫీస్ ఈమెయిల్ని ఆ విధంగా వాడకూడదు. సెకండ్ థింగ్, మనం ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి మన మాట వినిపిస్తే చాలు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం నేనేం చేసామో తెలియాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. అలాగే గాసిపింగ్. సో మనం చూస్తూ ఉంటాం కదా గాసిపింగ్ అంటే. ఓకే, సో ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. సో వెన్ వీ టాక్ అబౌట్ అదర్స్ ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. కానీ ఆఫీస్లో ఎప్పుడు కూడా కార్పొరేట్ కల్చర్లో మనం ఇలాంటివి మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఓకే, సో వాళ్ళ యాబ్సెన్స్లో వాళ్ళ గురించి మాట్లాడి ఓకే సో వాళ్ళ దగ్గర మనం ఇంకొక విధంగా ఉంటే దాన్ని హిపోక్రసీ అంటారు అన్నమాట. సో అంతేకాకుండా ఆఫీస్ కార్పొరేట్ కల్చర్లో ఇంకొక విషయం ఉంది. ఎవరిని కూడా మనం స్టేర్ చేయకూడదు, అంటే ఇట్లానే చూస్తూ ఉండకూడదు. వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. ఓకే, సో వారి వైపు మనం తదేకంగా చూస్తూ ఉండటం అనేది కూడా అఫెన్సివ్గా ఉంటుంది అనమాట. అందుకే ఆఫీస్లో ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఆంబుడ్స్ ప్రాసెస్ అనే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే లౌడ్ బిహేవియర్ అనేది ఇంకొకటి ఉంది. లౌడ్ బిహేవియర్ అంటే ఏది కూడా మనం ఎక్సెసివ్గా చేయకూడదు. ఒక ఆఫీస్లో ఒకరిని మనం పిలిచేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పెద్ద గొంతుతో ఒక షౌటింగ్ చేసినట్టుగా పిలవకూడదు. ఓకే, సో లౌడ్ బిహేవియర్. సో మన పర్సనల్ విషయాలు పెద్దగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటివి మనం ఫాలో అయితే సో మనం కల్చర్ని ఫాలో అయినట్టు ఉంటుంది. తర్వాత యాజమాన్యం కూడా మన విషయంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం కార్పొరేట్ కల్చర్ని మనం ఫాలో అవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, మంచి విషయం కూడా. నేను మీకు క్విజ్ క్వశ్చన్ ఇస్తాను. దీని విషయంలో మీరు చెప్పండి, మీ ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. మీ కాలీగ్ ఒక కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉంది అంటే చాలా రూడ్గా ఉంది కస్టమర్తో. ఇది మీరు చూసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్, ఆ కాల్ అయిపోయే వరకు అక్కడ ఆగి
కాల్ అయిన తర్వాత ఆయన్ని పిలిచి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని ఒక సలహా ఇస్తారు. ఓకే, సెకండ్ ఆప్షన్. మీరేం చేస్తారంటే అది ఏం చేయరు, మీరు వెళ్ళి మీ బాస్కి చెప్తారు. థర్డ్ ఆప్షన్ అదేంటి అని అంటే మీరు మౌనంగా మీ పని మీరు చూసుకుంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అని అంటే మీ పని మీరు చూసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. మనం ఎవరిని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని క్యారీ చేసి మన బాస్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి దీన్ని కంప్లైంట్ చేయవసరం లేదు, వాళ్ళకి మనం జ్ఞాన్ సెషన్ తీసుకుని సజెషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మన పని మనం చూసుకోవడం అనేది కార్పొరేట్ కల్చర్లో భాగం. ఓకే, ఇక కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత టైలు కట్టుకొని టక్కులేసుకొని బూట్లు వేసుకొని ఆఫీసులకు పోతుంటే చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది. కానీ అదే కార్పొరేట్ కల్చర్ అదుపు తప్పితే టాలెంట్ ఉన్నోళ్ళందరూ నిశ్శబ్దంగా నలిగిపోతారు. గట్ల కావద్దని మనం కూడా గాలను కోరుకుందాం. ఇక పొద్దుగల లేవంగానే సూర్య నమస్కారాలు చేయడం మనందరికీ తెలిసిందే కదా. కానీ గీయాల మన ప్రోగ్రాంలో ఒక మస్తు ముచ్చట చూడబోతున్నాం. సూర్య నమస్కారాలు బట్టి కొట్టినట్టు చేయడం కాకుండా జరంత స్పెషల్గా ఒంట్లో ఫుల్ ఎనర్జీని నింపుకుంటా మనస్సుని మస్తు రిలాక్స్ చేసుకుంటా ఎట్లా చేయాలో చూడబోతున్నాం. దీని గురించే చెప్పనీకి మన ముందుకు వచ్చేసిండ్రు యోగా ట్రైనర్ వాణి మేడం గారు. గా పొట్ట నాభి నుండి అకారం అనుకుంటా ఊపిరి పీల్చి వదులుతా సూర్య నమస్కారాలు చేస్తే లొల్లి లేకుండా ఒంటికి ఎట్లా బలం వస్తుందో, ఎన్ని రకాల లాభాలుంటాయో మేడం పక్కగా చెప్తారట. లేట్ ఎందుకు మరి, గా ముచ్చట్లేందో మనం కూడా చూసిద్దాం పాన్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణి, నేను యోగా టీచర్. సో రెగ్యులర్గా మనం సూర్య నమస్కారం అంటే మనకి ఐడియా ఉంటుంది, రెగ్యులర్గా సూర్య నమస్కారం మనం చేస్తూ ఉంటాం. సో ఈరోజు మనం సూర్య నమస్కారాన్ని కొంచెం స్పెషల్గా చేద్దాం. ఏంటంటే సూర్య నమస్కారం ద్వారా ఎలా ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు, ప్లస్ ఎలా రిలాక్స్ అవ్వచ్చు అనేది మనము ఈరోజు సూర్య నమస్కారంలో చూద్దాం. సో సూర్య నమస్కారం చేసేటప్పుడు ఏంటంటే ముందుగా మనం అకారంని చాంట్ చేస్తూ సూర్య నమస్కారం చేద్దాం. అంటే ఎవ్రీ ఆసనాకి మనము అకారాన్ని చాంట్ చేస్తాము. సో అకారం ఎలా అంటే మన నాభి దగ్గర నుంచి అకారం సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ అకారం అనేది చాంట్ చేస్తూ ఉంటాం. ఇలా మనం అకారంని మన అబ్డామిన్ అండ్ చెస్ట్ రీజియన్ నుంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ చాంట్ చేయడం వలన ఇది మన అబ్డామిన్ మజిల్స్కి, చెస్ట్ మజిల్స్ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇంకా యోగాలో ఏం చెప్తారంటే ఇలా మనం అకారం చాంట్ చేసినప్పుడు మన స్పైన్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. అంటే స్పైన్ కూడా మనకి స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఇలా చాంటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అలాగే మనం ఈ చాంట్ చేస్తున్నప్పుడు మనం ఒక విధమైన వైబ్రేషన్స్ని మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వైబ్రేషన్స్ అనేది మనని ప్రాపర్గా శ్వాస తీసుకోవడానికి, శ్వాసని ప్రాపర్గా వదలడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఏంటంటే అలా మనం చాంట్ చేసినప్పుడు మనలో తెలియకుండా ఆటోమేటిక్గా మనలో ఎనర్జీ జనరేషన్ అనేది జరుగుతుంది. సో ఎస్పెషల్గా మనం అకారాన్ని చాంట్ చేసేటప్పుడు మన అబ్డామిన్ మజిల్స్, మన చెస్ట్ మజిల్స్ వాడడం వలన ఈ ఏరియాలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాటి నుంచి మనము ఉపశమనం పొందొచ్చు, ప్లస్ నివారించుకోవచ్చు. ఇంకా అకారం చాంట్ చాలా ఎనర్జీ క్రియేటింగ్గా ఉంటుంది. మనం ఒక రౌండ్ ఆఫ్ సూర్య నమస్కారం చేసిన తర్వాత మనం కూర్చొని అబ్జర్వ్ చేస్తే ఎనర్జీలో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ప్లస్ ఇలా ఒక వర్డ్ని కానీ ఒక పదంని కానీ తీసుకొని చాంట్ చేస్తూ మనం ఒక ప్రాసెస్ని లేదా సూర్య నమస్కారం చేయడం వలన మన ధ్యాస ఏంటంటే మన చాంటింగ్ మీద ఉంటుంది. అంటే ఇలా చాంటింగ్ పైన పెట్టినప్పుడు మనం అవుట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి మన శరీరంతో, మన శ్వాసతో కనెక్ట్ అయ్యి మనం ఆ ప్రాసెస్కి కనెక్ట్ అయి ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక విధమైన మెడిటేషన్ ప్రాసెస్గా మనము దీన్ని చూస్తామన్నమాట. సో ఈరోజు మనం ఈ సూర్య నమస్కారాన్ని అకారం చాంట్ చేస్తూ చేద్దాం. సో ముందుగా చేతులు రెండు నమస్కార ముద్ర, నమస్కారాసన. నౌ చాంట్ అకార. రెండు చేతుల్ని పైకి తీసుకుంటూ అర్ధ చక్రాసన. చాంట్ అకార. పాదహస్తాసన. చేతుల్ని కిందకి తీసుకుంటూ కంప్లీట్గా డౌన్.
మళ్ళీ చాంట్ అకార రైట్ లెగ్ని వెనక్కి తీసుకుంటూ వీరాసన और అశ్వ సంచలనాసన మళ్ళీ చాంట్ అకార రెండో కాల్ని కూడా వెనక్కి తీసుకుంటూ సంతులనాసన చాంట్ అకార knees down, chest down, ashtanga, no chanting. Now sloga bhujangasana, chant akara. Parvatasana, akara chant. లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకుంటూ వీరాసన మళ్ళీ అకార చాంట్ బ్యాక్ లెగ్ ఫ్రంట్కి తీసుకుంటూ పాదహస్తాసన మళ్ళీ అకార చాంట్ స్లోగా చేతులు పైకి తీసుకుంటూ అర్ధ చక్రాసన చాంటకార నమస్కారాసన చాంట్ అకార మెల్లిగా చేతులు రిలీజ్ చేసి శిథిల తాడాసన చేతులు రెండు బాడీ పక్క నుంచి కళ్ళు మూసుకుని ఆ ఆకారం యొక్క వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయాలి. మీ ఛాతీ భాగంలో మీ పొట్ట భాగంలో ఆకారం యొక్క తరంగాలని గమనించాలి. సో చూసారు కదండి, ఇప్పటివరకు మనం అకారం చాంట్ చేస్తూ సూర్య నమస్కార్ చేసాము. సో అకార చాంట్లో ఏం జరిగింది, మన బాడీలో ఎనర్జీని జనరేట్ చేసాము. సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సూర్య నమస్కారం ఏం చేద్దామంటే మనం మకారం చాంట్ చేసి చేద్దాం. సో మకారం చాంట్ వల్ల ఏంటంటే జనరల్గా మనం మకారం చాంట్ చేసేటప్పుడు మన స్వరపేటికలో చాలా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇలా మన స్వరపేటికను వాడి వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం వలన మన థ్రోట్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ప్లస్ ఆ మకారం యొక్క వైబ్రేషన్స్ మన తల అంతా మనకి వ్యాపించడం వలన మనకి ప్రశాంతతను చేకూరుస్తుంది అనమాట. సో ఇలా మకారం చాంట్ చేస్తూ మనం సూర్య నమస్కారం చేయడం వలన మనకి మానసిక ప్రశాంతత అంటే స్ట్రెస్ రిలీఫ్గా, స్ట్రెస్ బస్టర్గా ఈ మకార చాంటింగ్ సూర్య నమస్కారం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మకారం చాంట్ చేస్తూ సూర్య నమస్కారం చేయాలో చూసుకుందాం. స్టార్ట్. మళ్ళీ మ్యాట్కి ముందుకు వచ్చేయండి. చేతులు రెండు నమస్కార ముద్ర, నమస్కారాసన. ఇప్పుడు మకారం చాంట్, క్లోజ్ లిప్స్తో మకార చాంట్. అర్ధ చక్రాసన చాంట్ మకార. ఫుల్ ఫార్వర్డ్ బెండ్ పాదహస్తాసన చాంట్ మకార. రైట్ లెగ్ బ్యాక్ వీరాసన చాంట్ మకార. Other leg back Samtulanasana, Makara chant. Ashtanga, no chanting. Now sloga chest up chestu Bhujangasana, head center, chant Makara. స్లోగా పర్వతాసన, మళ్ళీ చాంట్ మకార.
లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, వీరాసన, చాంట్ మకార. అదర్ లెగ్ ఫార్వర్డ్, పాద హస్తాసన, మళ్ళీ చాంట్ మకార. హ్యాండ్స్ పైకి తీసుకుంటూ అర్ధ చక్రాసన, హెడ్ సెంటర్, మకార చాంట్. నమస్కారాసన, కళ్ళు మూసుకుని మకార చాంట్. సమస్థితి, శిథిల తాడాసన, లెగ్స్ కొంచెం ఓపెన్ చేసి జస్ట్ రిలాక్స్. స్లోగా శ్వాస తీసుకుంటూ వదలండి. మకారం యొక్క వైబ్రేషన్స్ని, ఆ సౌండ్ రెజొనెన్స్ని అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్కి ముందు, ప్రాక్టీస్ తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉందో గమనించండి. సో చూసారు కదా, ఇలా మనం అకారం చాంట్ చేస్తూ మకారం చాంట్ చేస్తూ సూర్య నమస్కార్ ప్రాక్టీస్ చేసాం కదా. సో ఇలా అకారం చాంట్ చేస్తూ మకారం చాంట్ చేస్తూ సూర్య నమస్కార్ చేయడం వలన మనము ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు, అలాగే బాడీ అండ్ మైండ్ని కంప్లీట్గా రిలాక్స్ చేసుకోవచ్చు. సో చాంటింగ్ చేసినప్పుడు మన శ్వాస అనేది ఒక రిథమిక్ వేలో ఫ్లో అవుతూ మనకి ఆ మెడిటేటివ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సో ఎప్పుడైనా మనం స్ట్రెస్ అవుట్ ఉన్నా లేదా మనం కొంచెం మెడిటేటివ్ స్టేట్లో మనం సూర్య నమస్కార్ ప్రాక్టీస్ చేయాలన్నా ఇలా ఒక మంత్రాన్ని, ఆకారంని మకారంని చాంట్ చేస్తూ చేసుకుంటే మనకి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నమస్కారం. మార్నింగ్ ముచ్చట్ ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. ఇక సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఊరికే అటు ఇటు ఊగడం కాకుండా ఆకారం చదువుకుంటా చేస్తే బొడ్డు కానుంచి ఛాతి దాకా గట్లనే వెన్నుపూస కూడా మస్తు గట్టి పడుతుందని ఇప్పుడు పక్కగా అర్థమైంది కదా. గా వైబ్రేషన్లతోటి శ్వాస పీల్చుడు వదులు కూడా కరెక్ట్గా కుదురుతుందట. ఇక బాడీ ఫిట్గా ఉండాలంటే గట్టి నాస్తా కడుపులో వెయ్యాలి కదా. గియాల నేను తెచ్చిన నాస్తా ముచ్చట వింటే నోట్ల నీళ్ళు ఊరాల్సిందే, కడుపు నిండాల్సిందే. గదేనండి మన సాబ్దానా కిచిడి. ఈ కిచిడి రంగు చూస్తే ఎట్లుంటుందో తెలుసా? తెల్లని పాల కడలిలో మెరిసే ముత్యాల లెక్క ఉంటుంది. ఒక్కో గింజను సూతుంటే స్వచ్ఛమైన వెన్న ముద్ద లెక్క కళ్ళకు పండుగలా అనిపిస్తుంది. ఇక ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతం లెక్క కరిగిపోవాల్సిందే. రంగులో తెల్లదనం, రుచిలో కమ్మదనంగా ఉండే ఈ సాబుదానా కిచిడి ఎట్లా చేయాలో మనం కూడా చూసేద్దాం పాన్రి. హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం చేసుకోబోయే ఇంపార్టెంట్ అండ్ హెల్దీ రెసిపీ గురించి తెలుసుకుందాం. అండ్ అదేంటి అంటే కిచిడి, దట్ ఈస్ సాబుదానా కిచిడి. సో ఈ సాబుదానా కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె, కొత్తిమీర, ఉప్పు. సాబుదానా కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానంని చూద్దాం. సో సాబుదానా కిచిడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ సాబుదానా. జనరలీ సాబుదానా అసలు ఎలా తయారవుతుందో చాలామందికి తెలీదు. ఇది ఒక టాపియోకా రూట్ అంటారనమాట. ఇది మన గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రౌండ్ కింద పెరిగేదన్నమాట. సో దీన్ని తీసి మెషిన్లో మనం ఇలా బాల్స్ లాగా చేస్తారనమాట. సో సాబుదానా అనేది చాలా హెల్దీ అండి. ఇది హై కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఉంటుంది దీంట్లో. జనరలీ మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం కదా, సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది దీంట్లో ఉంటుంది. సో సాబుదానాని మనం వేరియస్ డిషెస్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. లైక్ సాబుదానా వడ తీసుకుంటాము. అండ్ జనరలీ ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు సాబుదానా కిచిడియే ఒక మెయిన్ మీల్ లాగా కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సాబుదానా ఏంటి అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా మన బాడీ పైన చాలా స్మూత్గా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే సాబుదానా అనేది చాలా ఈజీ అండ్ ఈజీలీ డైజెస్ట్
డైజెస్టిబుల్ ఫుడ్ అని చెప్తూ ఉంటాము. జనరలీ మనకి ఎప్పుడన్నా మోషన్స్ అవుతే కూడా బాడీలో జస్ట్ ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి మనకి ఇష్యూస్ అన్నీ కొంచెం సబ్సైడ్ అవ్వడానికి సాబుదానా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సాబుదానాని కొంచెం వాటర్లో బాయిల్ చేసి దాంట్లోనే కొంచెం షుగర్ వేసి తీసుకోవడం వల్ల కూడా చాలా మట్టుకి మోషన్ లాంటి ఇష్యూస్, డయేరియా ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకి లోపల అంటే మన ఇంటెస్టైన్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అందులో డెఫినెట్లీ మనం ఒక కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండాలనే చెప్తాం. ఎందుకంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి మనం ఇలా సాబుదానా కిచిడి తీసుకోవచ్చు, లేదంటే సాబుదానా వడ తీసుకోవచ్చు. ఇంకా సాబుదానా వివిధ రకాల స్వీట్ డిషెస్లో కూడా చాలా మట్టుకి మనం సాబుదానా యూస్ చేస్తాం. సో సాబుదానా అనేది హెల్దీ అండ్ బేసికలీ ఇది వెయిట్ లాస్కి కాకుండా వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. సో మీరు కనుక వెయిట్ లాస్లో ఉన్నారంటే సాబుదానాని చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. లేదంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ సాబుదానా హయ్యర్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ప్యాన్ వేడెక్కాక ఆయిల్ని పోద్దాం. ఆయిల్ అనగానే మనం ఎప్పుడు రిఫైన్డ్ ఆయిల్సే చాలా మట్టుకు వింటూ ఉంటాం. యాక్చువల్లీ రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా మనకి ఫిల్టర్డ్ ఆయిల్స్ అనేవి చాలా మంచిదన్నమాట. సో ఫిల్టర్డ్ ఆయిల్స్లో కూడా మనకి వివిధ రకాల ఫిల్టర్ ఆయిల్స్ ఉంటాయి. అండ్ పాతకాలంలో మనం గానుగు నూనె అంటాము, అలాంటి నూనెనే మన బాడీకి చాలా మంచిది. రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో రిఫైన్డ్ ఆయిల్ అనేది మన బాడీకి అంత మంచిది కాదనమాట. ఎందుకంటే ఇందులో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నీ తీసేస్తారు కాబట్టి. సో ఫిల్టర్డ్ ఆయిల్స్లో ఏంటంటే మనకి సీడ్ని ప్రెస్ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఈ ఆయిల్ అనేది చాలా మంచిది. అండ్ ఈ ఫిల్టర్డ్ ఆయిల్స్లో మనకి పల్లి నూనె కానివ్వచ్చు, నువ్వుల నూనె కానివ్వచ్చు, ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి, ఈవెన్ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మంచిదే. సో ఏ ఆయిల్ అయినా కానీ కూడా ఫిల్టర్డ్ ఆయిల్సే ప్రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయిల్ కూడా మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఒక్క మనిషికి నెలకి 1/2 లీటర్ కన్నా ఎక్కువ నూనె వాడకూడదు అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఆయిల్ని యూస్ చేస్తే ఎటువంటి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉండదు. అండ్ దీంతోపాటు కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రాదనమాట. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఇందులో మనం కొంచెం ఆవాలు, జీలకర్రని వేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ అండి, ఈజీగా మనం చేసేయచ్చు. ఓన్లీ ఏంటంటే మీరు ముందే కొంచెం సాబుదానాని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2 గంటలు అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి ముక్కలను వేస్తున్నాం. ఇక్కడ నేను ఓన్లీ పచ్చిమిర్చినే వేస్తున్నాను. మిగతావి చిల్లీ పౌడర్ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ కరివేపాకును వేస్తున్నాం. ఇది కొంచెం ఇలా అయిన తర్వాత ఆల్రెడీ నేను నానబెట్టుకున్న సాబుదానా అనమాట. సో ఇది ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మట్టుకి ఏంటంటే సాబుదానా వండినప్పుడు మనకి అతుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోతుంది. సో ఈరోజు మనం సాబుదానా స్టిక్ అవ్వకుండా ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో ఇక్కడ సాబుదానాని నేను 2 అవర్స్ ముందే నానబెట్టాను. కావాలంటే మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టవచ్చు. సో ఈజీగా దీంట్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి బాగా హెల్తీగా కూడా ఉంటుంది. సో సాబుదానాని యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు బాగా కలర్ రావాలంటే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం పసుపుని యాడ్ చేయట్లేదు, కానీ చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సాబుదానాని మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం లాగా తీసుకోవచ్చు. దాంతోపాటు మనం ఒక స్నాక్ ఐటెం లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ స్పెషల్లీ ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా ఉంటే మనం ఇది ఒక ప్రసాదం లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ సోక్ చేసాం కాబట్టి అది మెత్తబడిపోతుంది.
కొంచెం ఇలా ఫ్రై చేసిస్తే సరిపోతుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను కొంచెం ఉప్పుని వేసుకుంటున్నాను. ఉప్పు కూడా మరీ ఎక్కువగా తీసుకోవద్దు, ఎందుకంటే ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటాము, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మన బాడీలో ప్రతి ఒక్క రోగానికి కారణం ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ప్రతి ఒక్కటి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉప్పు ఎంత వాడాలి అని వచ్చినప్పుడు, ఎందుకంటే ఇంట్లో ప్యాకెట్లు ఉప్పు ఎక్కువ వాడేస్తూ ఉంటారు. సో ఉప్పు అనేది ఓన్లీ 5 గ్రాముల కన్నా ఎక్కువ వాడొద్దు ఒక్క మనిషికి. అంటే సపోజ్ మీరు ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఒక 20 గ్రాములు తీసి పక్కన పెట్టుకోండి. రోజంతా అదే ఉప్పుని వాడాలి. దానికన్నా ఎక్కువ వాడితే ఆబ్వియస్లీ మనకి హై బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తాయి. సో సాబుదానా అనేది హెల్దీ, ఈజీగా అయిపోతుంది, క్విక్. ఒక జస్ట్ 10 మినిట్స్లో మీకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు సాబుదానాని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సాబుదానా తర్వాత పల్లీలు అనమాట. సో జనరలీ ఇలాగే తీసుకోవచ్చు, అంటే కానీ మనం ఏ మీల్ అయినా కానీ ప్రోటీన్ ఎక్కువ ఉండాలని చెప్తూ ఉంటాం. సో ఇందులో ప్రోటీన్ అయితే మనకి లేదు కదా, జస్ట్ మనం పచ్చిమిర్చి వేసాము, కొంచెం ఆయిల్, ఫ్యాట్స్ వచ్చేసింది అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చింది, కానీ మనకి ప్రోటీన్ అనేది రాలేదు. అందుకని నేను ప్రోటీన్కి రోస్టెడ్ పీనట్స్, పల్లీలని ఆల్రెడీ వేయించి దాన్ని కొంచెం కచ్చా పక్కాగా మనం మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు మధ్యలో అలా క్రంచీగా తగులుతుంటే చాలా బాగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పల్లి పొడిని నేను వేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాం. ఇంకా మీకు ఇందాక నేను చెప్పినట్టు కలర్ఫుల్గా కావాలి అంటే డెఫినెట్లీ మీరు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయింది, చాలా ఈజీ. ఇందులో మనకి అన్ని న్యూట్రియంట్స్ కూడా వచ్చేస్తాయి. మెయిన్ కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తుంది, ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇంకా న్యూట్రిషియస్గా చేసుకోవాలంటే మనం వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఎస్, సో సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం అండ్ దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సాబుదానా కిచిడి రెడీ అయిపోయిందండి. సో చాలా హెల్దీగా, టేస్టీగా, తొందరగా అయిపోయే చాలా క్విక్ రెసిపీ ఏదైనా ఉందంటే అది సాబుదానా కిచిడియే. చూస్తుండ్రు కదా, సాబుదానా కిచిడి అంటే అది కేవలం తిండి కాదు, మన ఆరోగ్యానికి ఒక నిధి లాంటిదని అర్థమైంది కదా. ఆ ముత్యాలాంటి తెల్లని గింజలు మన కడుపుకు ఎంత చలువ చేస్తాయో, మనల్ని రోజంతా ఎంత హుషారుగా ఉంచుతాయో తెలుసుకున్నాం కదా. గట్లనే ఈ సాబుదానా గింజలల్లా మన ఒంటికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం లాంటి మస్తు మినరల్స్ ఉంటాయి. ఇవి తింటే మన ఎముకలు గట్టిపడతాయి. గట్లనే గుండె కూడా మస్తు పైలంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని తినండి మరి. ఇక మన డెక్కన్ తెలంగాణలో రకరకాల భాషలు వింటాం. హిందీ అని, ఉర్దూ అని, తెలుగు, జరంత కన్నడ మిక్సింగ్ తెలంగాణ, మరాఠీ గిట్ల సానా భాషలు వింటుంటాం కదా. ఇవన్నీ ఎక్కడివో కాదు, మన తెలంగాణలోనివే. గది ఎట్లానే ఆశ్చర్యపోతాన్రా. అవుమల్లా గప్పటి డెక్కన్ తెలంగాణ సరిహద్దులు కర్ణాటక, కొంచెం మహారాష్ట్ర గిట్లా 4 దిక్కులు 4 సరిహద్దులు ఉండేవి కదా. మరి గా డెక్కన్ హైదరాబాద్ చాలా పెద్దది కాబట్టి ఇక్కడ చాలా భాషలు వింటాం, సూతాం. అలాగే గప్పట్లో దేశ విదేశాల నుండి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరిగేవి. అగో మన హైదరాబాద్కి పోర్ట్ ఏడుందని అనుకుంటున్నారా? మరి గదే మన డెక్కన్ హైదరాబాద్ గొప్పతనం. గా పోర్ట్ ఏంటంటే ఇప్పుడున్న మచిలీపట్నం పోర్టే డెక్కన్ హైదరాబాద్ పోర్టు. గీడు నుండే సానా పనులు జరిగేవట.
గివిటి గురించి అనురాధ మేడం గారు చెప్తారట, ఒకసారి మనం కూడా వినేసిద్దాం పాండ్రి. మన ఎంత చెరువులైనా, మనకు బిల్డింగ్స్ అయినా, మనకు కల్చర్ అయినా, మన లాంగ్వేజ్ అయినా, ఎందుకంటే మనం ఒఫిషియలీ హైదరాబాద్ స్టేట్లో 5 లాంగ్వేజెస్, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ. ఎందుకంటే ఆ రీజన్ అంతా మనకి ఇంక్లూడ్ ఉంది. మరాఠవాడ అంటే అప్ టు ఔరంగాబాద్, రాయచూర్ కన్నడ స్పీకింగ్. అందుకోసం ఇవాళ రేపు మనము ఏ ఏరియాలో తెలంగాణలో పోతే ఆ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు వనపర్తి సైడ్ పోతే కొంచెం కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నిజామాబాద్ సైడ్ నార్దర్న్ పోతే మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాస్ట్యూమ్లా, భోజనాలలో, అన్నిట్లా. సెంట్రల్ హైదరాబాద్ ఏరియా వస్తే మనం మంచి ఉర్దూ విత్ పర్షియన్ అవన్నీ కలుపుకొని మాట్లాడతాం మనము. ఇంకా తెలంగాణ ఏరియాలో మాట్లాడిన తెలుగు ఈజ్ రిచ్లీ ఎండౌడ్ విత్ పర్షియన్. ఎందుకంటే మన లాంగ్వేజెస్ ఒక కలపడానికి ఉండేవి, సెపరేషన్కు లేవు. కానీ అందరం మనం కలిసి ఉన్నాం. మనం మరాఠీ స్పీకింగ్, కన్నడ స్పీకింగ్, తెలుగు స్పీకింగ్, అన్ని లాంగ్వేజెస్ ఒక దగ్గర ఉండాలి మనం అని చెప్పి, అందుకోసమే మన రైల్వే బోర్డ్స్ అయినా, మన షాప్ బోర్డ్స్ అయినా, ఎక్కడ పోయినా మల్టీ లింగ్వల్ కూడా ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఉండేటట్టు. నేను చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నది, హైదరాబాద్ స్టేటు, నిజాం స్టేట్ వెళ్ళే పీరియడ్లో ప్రతి రైల్వే స్టేషన్లో అన్ని 5 లాంగ్వేజెస్లలో బోర్డు ఉంది. అదొక మంచి విధం, ఎందుకంటే మనం ఒకరితో మాట్లాడుకోవచ్చు, ఒకరిని అర్థం చేసుకోవచ్చు. అది మనం అన్న టర్మ్ వచ్చేస్తుంది. అందుకోసమే ఇవాళ మనం రైల్వే, డెవలప్మెంట్ ఆఫ్ రీజన్, లాంగ్వేజ్ ఎట్లా ఎఫెక్ట్ అయింది. ఈ నడుమ నేను ఒక ఎగ్జిబిషన్ను అటెండ్ అయినాను, బిలో ద హీల్స్ అని చెప్పి. దాంట్లో మేజర్ పోస్టర్ ఏముంది, మన రామప్ప టెంపుల్ ఇవాళ రేపు అదొక యునెస్కో రికగ్నైజ్డ్ తెలంగాణ ఫస్ట్ యునెస్కో రికగ్నైజ్డ్ మాన్యుమెంటు. అక్కడ రామప్ప టెంపుల్ చుట్టూ మదనికాజ్ అని లేడీస్ ఉన్నారు, బ్లాక్ గ్రానైట్లో. వాళ్ళు ఒక్కొక్కరు డాన్సింగ్, హంటింగ్, యాక్టివ్, వేరే అటువంటి లేడీస్ అంతా రామప్ప టెంపుల్ పైన ఉన్నారు. ఒక మదనికాను చూస్తే ఆ అమ్మాయి హై హీల్స్ వేసుకొని ఉంది. ఇవాళ రేపు హై హీల్స్ వేసుకుంటారు కదా, ఆ కాకతీయ పీరియడ్లో కూడా ఆ అమ్మాయి హై హీల్స్ తీసుకొని ఉంది. అది చాలా బాగా ఉండింది ఇవన్నీ. అందుకోసం మనకు ఈ తెలంగాణలో, ఈ డెక్కన్లా, ఈ హైదరాబాద్ స్టేట్ రీజన్లా, ఈ గోల్కొండ రీజన్లా, ఈ కాకతీయ రీజన్లా, ఈ శాతవాహన పీరియడ్లా, ఈ రాష్ట్రకూట పీరియడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. అందుకోసమే మనం ఈ ఏరియాలో స్పెషల్. మనకు ఈ రీజన్లో, ఈ డెక్కన్ రీజన్లో ఎప్పటి నుంచో మరీన్ ట్రేడ్ అన్నమాట మనకు తెలుసు. ఎందుకంటే రోమన్ పీరియడ్లోనే మనకు గోల్డ్ కాయిన్స్తో ఈ రూట్లో ట్రేడింగ్ అవుతూ ఉన్నది. ఎందుకంటే వెస్ట్ కోస్టు, కేరళ, ఈ సైడ్ గోవా, ఇక్కడంతా వాళ్ళు యూరోపియన్ అయినా, అరబ్ ట్రేడింగ్ అయినా బాగా అలవాటు వాళ్ళకి తెలుసు. కోచిన్ అయినా ఆ ఏరియాస్ అంతా అరబ్ ట్రేడింగ్ ఉండే. మనకు ఆ పీరియడ్లో కూడా కుతుబ్షాహీ షిప్పింగ్ ఉండే. మన కుతుబ్షాహీ పోర్టు మచిలీపట్నం. మనకు కుతుబ్షాహీ పీరియడ్లోనే ఆర్మీనియన్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ డే ఇరాన్ ఏరియా, జుల్ఫా ఉన్న ఆర్మీనియా నుంచి మనకు వయా దిస్ మరీన్ ట్రేడింగ్ రూట్ మనకు కూడా ట్రేడింగ్ ఉండే. ఇప్పటికి కూడా మనకు ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఉప్పుగూడలో ఆర్మీనియన్ సెమిటరీ ఉన్నది. అప్పుడు వచ్చిన ట్రేడర్స్ ఇక్కడ ఏమైనా పాపం జ్వరమో ఏదో వచ్చిపోయినారు, వాళ్ళు ఇక్కడ దఫనా ఉన్నారు ఇక్కడ ఏరియాలో. అందుకోసమే మనకు మచిలీపట్నం ఆల్రెడీ ఒక కుతుబ్షాహీ పోర్టు, ఆసిఫ్జాహీ పీరియడ్లో కూడా మనకు అదొక పోర్టు ఉండే, మన ఓన్ షిప్స్ ఉండే. అటువంటి ట్రేడింగ్ అందుకోసమే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్, ఇవన్నీ స్పైసెస్, టెక్స్టైల్స్ ఏంటంటే మజ్లిను, పోర్సిలేను, మనకి ఈస్టర్న్ చైనా, జపాన్ నుంచి వచ్చేది వెస్ట్కు పోవడానికి. అట్లా ఈ జుల్ఫా వాయా పోయి అక్కడి నుంచి కూడా వెనిస్ ఒక ట్రేడింగ్ పోర్ట్ ఉండే యూరోపియా. అందుకోసమే చాలా ఇంపార్టెంట్ రోల్ మనకు కుతుబ్షాహీ పీరియడ్లో కూడా ఉంది. అయితే వీళ్ళ కాంట్రిబ్యూషన్ మనకు చాలా ఉంది.
అందరికీ తెలియదు, ఎందుకంటే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఎర్లీ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు వస్తూ ఉంటే ఇదంతా వాళ్ళ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు కట్టించిన డ్యామ్స్ బాగున్నాయి, వాళ్ళు కట్టించిన రోడ్స్ బాగున్నాయి, సంస్థానాలలో అయిన డెవలప్మెంట్, రైల్వేస్ అయినా, ఇరిగేషన్ అయినా, ఏదైనా అదంతా ఆ పీరియడ్లోనే అయిపోయింది. అందుకోసమే మనకు చాలా ఇంపార్టెంట్ మన పెద్దలు మనకి ఏం చేసిండ్రు, మా పెద్దలు మనకి ఏం చేసిండ్రు, ముందు జనరేషన్ ఏది ఎంజాయ్ చేస్తున్నది తెలవాలని చాలా చాలా ఇంపార్టెంట్. విన్నారు కదా మన డెక్కన్ హైదరాబాద్ చరిత్ర, ఎంతమంది పాలించిండ్రు, ఎన్ని సంస్కరణలు చేసిండ్రు, గిట్లా మన డెక్కన్ హైదరాబాద్ని విస్తరించిండ్రు, ఎన్నో మంచి మంచి పనులు చేసిండ్రు. నిజంగా మన చరిత్ర తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నది. మున్ముందు మీకు ఇంకా తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి చెప్తాం, చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా బిఫోర్ ఐ వేక్ సినిమా, ఉదయం 11 గంటలకు డిజిటల్ విప్లవానికి అద్దం పడుతూ అద్భుతమైన టాలెంట్స్ ను పరిచయం చేసే కార్యక్రమం క్రియేటర్స్ కార్నర్, మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటా పాట కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం సినిమాలో ఊరికి మొనగాడు శ్రీకాంత్ సంఘవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో ఉత్తర తెలంగాణకు వానాకాలానికి అనువైన వరి రకాలు, వాటి లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి సతీష్ చంద్ర గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 సింగిడి కార్యక్రమంలో భాగంగా ఫైనాన్షియల్ లిటరసీలో ఐటీఆర్ ఫైలింగ్స్, బిలేటెడ్ మరియు అప్డేటెడ్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి చార్టర్డ్ అకౌంటెంట్ మణికంఠ కుమార్ గారు వివరిస్తారు. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవ్వడి కార్యక్రమం. ఈ రోజు రాత్రి టాక్సీ రాముడు సినిమా, ఎన్టీఆర్, దేవిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30, రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఇవాళ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఖమ్మం మాండలికంలో గుంపెన అనే పదం దేనిని సూచిస్తుంది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ నేను ఒకసారి చెప్తున్నాను. ఆప్షన్ ఏ చిన్న గుడిసె, ఆప్షన్ బి గడ్డి కట్ట లేక పంట కుప్ప, ఆప్షన్ సి చెరువు, ఆప్షన్ బి పండుగ ఆట. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గడ్డి కట్ట లేదా పంట కుప్ప. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programstdiyadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి, నమస్తే.